కొన్ని చామైన ఈరోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జిన్వు ఐస్ బెడ్ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. డంజన్ బయట దోంగ్సు జిన్వు చనిపోయి ఉంటాడు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతాడు. దోంగ్సు వెళ్లే ముందు యూన్హోతో వైట్ టైగర్ గిల్డ్ కి సంబంధం లేని సోంగ్ జిన్వో ఈ రేడ్ టీమ్ లో ఎందుకున్నాడని దోంగ్సు అడుగుతాడు. ఇది విని సాంగ్మిన్ రిప్లై ఇస్తూ జిన్వు తన ఫ్రెండ్ అని, సిరాంగ్ రేడ్ కి వెళ్లడానికి జిన్వు రిక్వెస్ట్ చేస్తే తను జిన్వుని వెళ్ళనిచ్చాడని సాంగ్మిన్ చెప్తాడు. ఇది విని దోంగ్సుకి సాంగ్మిన్ ఏదో దాచుతున్నాడని దోంగ్సుకు అర్థమవుతుంది. తను సాంగ్మిన్ ని పట్టుకొని ఏం దాచుతున్నావో నిజం చెప్పమని దోంగ్సు చెప్తాడు. దోంగ్సు తన ఎంప్లాయ్ మీద చేయి వేశాడని యూన్హో కోపం వచ్చి సాంగ్మిన్ ని వదిలేమని యూన్హో చెప్తాడు. ఇది విని దోంగ్సు యూన్హో తనకి ఆర్డర్ ఇస్తున్నాడని దోంగ్సు అనుకుంటాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. దోంగ్సు ఇంకా యూన్హో ఒకేసారి అటాక్ చేస్తారు. అప్పుడే జించుల్ వచ్చి వీళ్ళిద్దరు అటాక్స్ ని ఆపేస్తాడు. జించుల్ వాళ్ళిద్దరు అటాక్స్ ని ఆపేశాడని దోంగ్సు జించుల్ కి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇది విని జించుల్ రిప్లై ఇస్తూ లాస్ట్ మూమెంట్ లో వాళ్ళిద్దరూ అటాక్ పవర్ ని తగ్గించకపోయి ఉంటే తన చేతులు విరిగిపోయావని జించుల్ చెప్తాడు. ఇంకా జించుల్ జిన్వు గురించి దోంగ్సుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జిన్వు మీద ఫస్ట్ తనకే డౌట్ వచ్చిందని, అందుకే తను 2 months ముందు జిన్వు రియావకన్ అయ్యాడో లేదో అని టెస్ట్ చేశాడని, కానీ రిజల్ట్స్ లో జిన్వు ఒక ఈ ర్యాంక్ హంటర్ అని షో చేసిందని, అందుకే దోంగ్సుకి ఇంకా తన టీం ని జిన్వు చంపి ఉండడని జించుల్ చెప్తాడు. ఇది విని దోంగ్సు రిప్లై ఇస్తూ జిన్హో వాళ్ళని చంపి ఉంటాడని దోంగ్సు చెప్తాడు. అలాగైతే జిన్వుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని జించుల్ అడుగుతాడు. ఇది విని దోంగ్సు జిన్వుని చంపడానికి తనకి ఏదో ఒక ఎక్స్క్యూజ్ కావాలని దోంగ్సు చెప్తాడు. ఇంకా దోంగ్సు జించుల్తో పాటు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సాంగ్మిన్ ఆలోచిస్తూ జిన్వు ఎబిలిటీస్ గురించి తనకి బాగా తెలుసని, జిన్వు ఖచ్చితంగా తిరిగి వస్తాడని సాంగ్మిన్ చెప్తాడు. ఇంకా కిమ్చుల్ ఐస్ ఎల్ఫ్స్ నుంచి తప్పించుకొని ఫారెస్ట్ లోకి వస్తాడు. అక్కడ తనకి ఐస్ బేర్స్ బాడీస్ కనిపిస్తాయి. ఐస్ ఎల్ఫ్స్ వీళ్ళని చంపేసి ఉంటాయని కిమ్చుల్ భయపడి అక్కడ నుండి పారిపోతాడు. తర్వాత తనకి జిన్వు టీం కనిపిస్తుంది. వీళ్ళ కండిషన్ ని చూసి కిమ్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇదంతా జిన్వు చేశాడని కిమ్ కి అర్థమవుతుంది. ఈ ఎక్విప్మెంట్స్ ని తన టీం తో షేర్ చేసి ఉంటే తన టీం ఇప్పుడు బ్రతికి ఉండేదని కిమ్ చెప్తాడు. ఇంకా కిమ్ వీళ్ళ మీద అరుస్తూ తన టీం దగ్గర ప్రాపర్ ఫుడ్ ఇంకా గేర్ లేకపోవడం వల్ల వాళ్ళు చనిపోయారని, వీళ్ళు ఈ ఎక్విప్మెంట్స్ ని తన నుంచి దాచారని, ఇంకా హీజిన్ కి దీని గురించి ముందే తెలుసు కాబట్టి తను జిన్వు టీం లో జాయిన్ అయిందని కిమ్ చెప్తాడు. ఇంకా కిమ్ తన స్వాట్ తీసి వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చే లోపే జిన్వు తన్ని అవతలకు పడేస్తాడు. ఇంకా ఐస్ ఎల్ఫ్స్ కిమ్ ని ఫాలో చేస్తూ వీళ్ళ దాకా వచ్చేస్తాయి. జిన్వు వాళ్ళ ప్రెజెన్స్ ని ఫీల్ చేసి వాళ్ళని బయటకు రమ్మని చెప్తాడు. ఇంకా ఐస్ ఎల్ఫ్స్ అందరూ బయటకు వస్తారు. వీళ్ళతో పాటు డంజన్ బాస్ కూడా వచ్చాడని జిన్వుకు అర్థమవుతుంది. ఇంకా ఈ డంజన్ బాస్ పేరు బారుకా. బారుకా వీళ్ళని చూసి ఇంతమంది ట్రాష్ పర్సన్స్ లో ఒక స్కిల్డ్ పర్సన్ ఉన్నాడని బారుకా చెప్తాడు. ఇది విని జిన్వు మా అందరినీ నువ్వు ట్రాష్ అని పిలిచావా అని జిన్వు అడుగుతాడు. ఐస్ ఎల్ఫ్స్ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ మాటలు మిగతా వాళ్ళకి అర్థం కాదు, కానీ జిన్వుకి వీళ్ళ లాంగ్వేజ్ అర్థం అవుతూ ఉంటుంది. జిన్వుకి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం అవుతుందని బారుకా సర్ప్రైజ్ అవుతాడు. సిస్టమ్ వల్ల తనకి ఐస్ ఎల్ఫ్స్ లాంగ్వేజ్ అర్థం అవుతుందని జిన్వు చెప్తాడు. ఇంకా బారుకా ఒక సోల్జర్ ని జిన్వుకి ఇంట్రొడ్యూస్ చేసి హ్యూమన్స్ లో ఒక స్కిల్డ్ పర్సన్ ఉన్నాడని, ఈ సోల్జర్ వచ్చి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడని, ఇంకా తను జిన్వుతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడని బారుకా చెప్తాడు. ఇది వినగానే జిన్వు ఆ సోల్జర్ ని చంపేస్తాడు. జిన్వు స్పీడ్ ని చూసి బారుకా ఎక్సైట్ అవుతాడు. జిన్వు బారుకా మీద అటాక్ చేస్తాడు. బారుకా అటాక్ ని బ్లాక్ చేస్తాడు. దీంతో జిన్వు అటాక్ హార్ట్స్ కి తగులుతుంది. ఇంకా బారుకా జిన్వుతో నువ్వు ఒక హ్యూమన్ కాకపోయినా హ్యూమన్స్ తో ఎందుకున్నావని బారుకా అడుగుతాడు. ఇది విని జిన్వు కన్ఫ్యూజ్ అవుతాడు. బారుకా కంటిన్యూ చేస్తూ జిన్వుకి తన ఏంటో తనకే తెలియదని, హ్యూమన్స్ ని చూసినప్పుడు వాళ్ళకు ఒక వాయిస్ వినిపిస్తుందని, ఆ వాయిస్ హ్యూమన్స్ ని చంపమని చెప్తుందని, కానీ జిన్వుని చూసినప్పుడు తనకి ఆ వాయిస్ వినిపించలేదని బారుకా చెప్తాడు. ఇది విని జిన్వు తనకి సిస్టమ్ ఎలాగైతే ఆర్డర్స్ ఇస్తుందో ఐస్ ఎల్ఫ్స్ కి కూడా ఒక సిస్టమ్ ఉందేమోనని, తను ఒక ప్లేయర్ కాబట్టి ఐస్ ఎల్ఫ్స్ కి ఆ వాయిస్ వినిపించలేదేమోనని జిన్వు చెప్తాడు.
చెప్తాడు. ఇంకా బారుక జిన్వుతో తనకి జిన్వుతో ఫైట్ చేయడానికి ఏ రీజన్ లేదని, హ్యూమన్స్ ని జిన్వు వాళ్ళకి అప్పగిచ్చేస్తే వాళ్ళు జిన్వుని వదిలేస్తారని బారుక చెప్తాడు. ఇది విని జిన్వు ఐస్ ఎల్ఫ్స్ అసలు ఎవరని, వాళ్ళు హ్యూమన్స్ తో ఎందుకు ఫైట్ చేస్తున్నారని జిన్వు అడుగుతాడు. ఇది విని బారుక జిన్వుకి ఆన్సర్ ఇచ్చే లోపే తన మీద ఒకేసారి గ్లిచ్ ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ తను లాస్ట్ డైలాగ్ ని రిపీట్ చేస్తాడు. ఇది చూసి జిన్వు షాక్ అవుతాడు. ఇంకా జిన్వు హ్యూమన్స్ ని తనకి ఇచ్చేయమన్న బారుక ప్రపోజల్ ని జిన్వు రిజెక్ట్ చేస్తాడు. ఇది విని బారుక ఇంతమందిని జిన్వు ఒక్కడే ఓడించలేడని బారుక చెప్తాడు. ఇది విని జిన్వు స్మైల్ చేసి తన షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. షాడో ఆర్మీని చూసి వీళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. ఇంకా షాడో ఆర్మీ వర్సెస్ ఐస్ ఎల్ఫ్స్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. షాడో ఆర్మీని తన సోల్జర్స్ ఓడించగలరని బారుక కాన్ఫిడెన్స్ ఉంటుంది. షాడో ఆర్మీ రీజనరేట్ అవ్వగలదు కాబట్టి వాళ్ళు ఈజీగా ఐస్ ఎల్ఫ్స్ ని చంపుతూ ఉంటారు. వీళ్ళ ముగ్గురిని ఐస్ ఎల్ఫ్స్ అటాక్ చేయడానికి చూస్తూ ఉంటే జిన్వు వాళ్ళని చంపేస్తాడు. ఇంకా జిన్వు ఆలోచిస్తూ తన దగ్గర ఇప్పుడు మానా చాలా తక్కువగా ఉందని, మానా అయిపోతే షాడో ఆర్మీ రీజనరేట్ అవ్వదని, ఇంకా డంజన్ బాస్ తనకన్నా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడని, ఇగ్రిస్ కూడా తన్ని ఓడించలేడని, అందుకే ఇప్పుడు తనకి ఒక స్ట్రాంగ్ సోల్జర్ కావాలని జిన్వు చెప్తాడు. ఇంకా బారుక జిన్వు మీద అటాక్ చేస్తాడు. జిన్వు అటాక్ ని బ్లాక్ చేస్తాడు. ఇంకా బారుక తన పేరు జిన్వుకి చెప్తాడు. జిన్వు కూడా తన పేరు బారుకకు చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ స్టార్ట్ అవుతుంది. జిన్వు అన్ని అటాక్స్ ని బారుక బ్లాక్ చేసి జిన్వుని కిక్ చేస్తాడు. అప్పుడే మేజెస్ బారుక పైనుంచి సర్ప్రైజ్ అటాక్ చేస్తాయి. ఇంకా కిమ్చుల్ కి స్పృహ వస్తుంది. తన మీద జిన్వు అటాక్ చేశాడని కిమ్ ఫ్రస్ట్రేట్ అయ్యి జిన్వు మీద అటాక్ చేయడానికి కిమ్ పరిగెడతాడు. ఇంకా బారుక కూడా మేజెస్ అటాక్ నుంచి రికవర్ అయ్యి జిన్వు మీద అటాక్ చేయడానికి పరిగెడతాడు. వీళ్ళిద్దరూ జిన్వుని అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. అప్పుడే జిన్వు ఇగ్రిస్ ని సమన్ చేస్తాడు. ఇగ్రిస్ అక్కడ ఫాగ్ క్రియేట్ చేసి కిమ్ మీద అటాక్ చేస్తాడు. కిమ్ తన్ని అటాక్ చేయడానికి వస్తున్నాడని జిన్వు ముందే ప్రిడిక్ట్ చేశాడనమాట. ఈ విషయం కిమ్ కి కూడా అర్థమవుతుంది. కిమ్ చనిపోగానే జిన్వు కిమ్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఫాగ్ క్లియర్ అవగానే బారుకకు తన ముందు ఒక కొత్త సోల్జర్ కనిపిస్తాడు. జిన్వు తన సోల్జర్ ని ఐరన్ అని పేరు పెడతాడు. కొరియన్ లో చుల్ అంటే ఐరన్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఐరన్ బారుక మీద అటాక్ చేస్తాడు. బారుక అటాక్ ని డాచ్ చేస్తాడు. ఇంకా ఐరన్ తన షౌట్ ఆఫ్ ప్రొవొకేషన్ స్కిల్ ని యూజ్ చేసి గట్టిగా షౌట్ చేస్తాడు. దీని ఎఫెక్ట్ బారుకకు తగిలి ఇప్పుడు తన ఫుల్ అటెన్షన్ ఐరన్ మీద వస్తుంది. ఐరన్ అన్ని అటాక్స్ ని బారుక ఈజీగా డాచ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి బ్యాటిల్ వీళ్ళ ముగ్గురు ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్ళు ఫుల్ షాక్ లో ఉంటారు. ఇంకా బారుకకి ఐరన్ అటాక్స్ బోర్ గా అనిపించి జిన్వు ఇంకా ఇగ్రిస్ ని కూడా ఫైట్ లో జాయిన్ అవ్వమని బారుక చెప్తాడు. ఇగ్రిస్ ఇంకా జిన్వు బారుక మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. బారుక వీళ్ళిద్దరు అటాక్స్ ని ఈజీగా బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఐరన్ మళ్ళీ తన స్కిల్ ని యూజ్ చేస్తాడు. బారుక ప్రొవోక్ అయ్యి ఐరన్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడే జిన్వు వచ్చి బారుక మీద అటాక్ చేస్తాడు. తన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని బారుక జిన్వుతో చెప్తాడు. ఇది విని జిన్వు బారుక స్ట్రాంగ్ అని తను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడని, కానీ తన సోల్జర్స్ అంత స్ట్రాంగ్ కాదని జిన్వు చెప్తాడు. ఇది విని బారుక తన సోల్జర్స్ వైపు చూస్తాడు. షాడో ఆర్మీ ఐసోల్స్ మొత్తాన్ని వైప్అవుట్ చేసేస్తుంది. ఇది చూసి బారుక ఫ్రస్ట్రేట్ అయ్యి జిన్వు మీద అటాక్ చేయడానికి పరిగెడతాడు. జిన్వు తన డాగర్ ని బారుక వైపు త్రో చేస్తాడు. బారుక డాగర్ ని డాచ్ చేసి జిన్వు తన వెపన్ ని త్రో చేసేసాడని బారుక జిన్వుని టాంట్ చేస్తాడు. అప్పుడే జిన్వు కమాండర్ టచ్ స్కిల్ ని యూజ్ చేసి తన డాగర్ ని తిప్పి మళ్ళీ బారుక వైపు త్రో చేస్తాడు. సడన్ గా డాగర్ తన వెనకల నుంచి రావడం చూసి బారుక షాక్ అయ్యి తన ఓన్ డాగర్ తో జిన్వు డాగర్ ని బ్లాక్ చేస్తాడు. ఇంకా జిన్వు ఐరన్ కి కమాండ్ ఇస్తాడు. ఐరన్ బారుకని హోల్డ్ చేసి ఉంచితే మేజర్స్ బారుక మీద అటాక్ చేస్తారు. అయినా కూడా బారుక ఐరన్ ని కట్ చేసేసి ఆ అటాక్ నుంచి రికవర్ అవుతాడు. ఇంకా జిన్వు తన షీల్డ్ ఎబిలిటీని యూజ్ చేసి బారుక వైటల్ పార్ట్ మీద అటాక్ చేస్తాడు. ఐరన్ రికవర్ అయ్యి బారుక మీద ఫైనల్ అటాక్ చేస్తాడు. డంజన్ బాస్ చనిపోయిన తర్వాత జిన్వు 2 లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఐరన్ బారుక మీద కంటిన్యూస్ గా అటాక్ చేయడం చూసి ఇలా చేయొద్దు అని జిన్వు ఐరన్ కి చెప్తాడు. ఇది విని ఐరన్ ఇగ్రిస్ తో కమ్యూనికేట్ చేయాలని చూస్తాడు. ఇగ్రిస్ తన్ని ఇగ్నోర్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇగ్రిస్ వెళ్ళిపోయిన తర్వాత ఐరన్ అక్కడున్న మేజర్స్ తో సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా డంజన్ గేట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా జిన్వు బారుక షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బారుక జిన్వు కన్నా స్ట్రాంగ్ కాబట్టి జిన్వు 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోతాయి. ఇంకా డంజన్ బయట మార్నింగ్ 3 AM అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళు డంజన్ లో 1 వీక్ స్పెండ్ చేశారనమాట. యూన్హోని ఇంటికి వెళ్ళిపోమని శాంగ్మింగ్ చెప్పినా సరే తన గిల్డ్ మెంబర్స్ కోసం తను ఇక్కడే వెయిట్ చేస్తాడని యూన్హో చెప్తాడు. అప్పుడే డంజన్ గేట్ బ్లూ కలర్ గా చేంజ్ అయ్యి ఇద్దరు బయటకు వస్తూ ఉంటారు. కిమ్చుల్ తిరిగి వచ్చాడని యూన్హో అనుకుంటాడు. కానీ వీళ్ళ నలుగురు తప్ప ఇంకెవరూ రాకపోవడం చూసి యూన్హో షాక్ అవుతాడు. ఇంకా గేట్ అక్కడ నుండి మాయమైపోతుంది. జిన్వుని చూసి తన ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందని శాంగ్మింగ్ చాలా హ్యాపీగా ఉంటాడు. కిమ్ లాంటి ఏ ర్యాంక్ హంటర్ కాకుండా ఓన్లీ లో ర్యాంక్ హంటర్స్ ఎలా తిరిగి వచ్చారని యూన్హో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. జిన్వు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే యూన్హో తన్ని ఆపి జిన్వుతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇది చూసి జిన్వు యూన్హోతో తను ఎప్పుడు చాలా టైర్డ్ గా ఉన్నాడని, ఏదైనా ఉంటే గిల్డ్ మెంబర్స్ తో మాట్లాడుకోమని జిన్వు చెప్తాడు. జిన్వు ఇలా బిహేవ్ చేయడం యూన్హోకి నచ్చదు. తను జిన్వుని మళ్ళీ ఆపి ఈ ఇన్సిడెంట్ లో తన గిల్డ్ మెంబర్స్ 6 చనిపోయారని,
అని, తను గిల్డ్ మాస్టర్ కాబట్టి తనకి క్వశ్చన్స్ అడిగే రైట్స్ ఉన్నాయని యూన్హో చెప్తాడు. ఇది విని జిన్వో యూన్హోకి రిప్లై ఇస్తూ యూన్హో గిల్డ్ మెంబర్స్ ఇద్దరిని తను సేవ్ చేశాడని, గిల్డ్ మాస్టర్ అయ్యుండి ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పాలి కదా అని జిన్వో చెప్తాడు. ఇది విని యూన్హో తను రూడ్ గా బిహేవ్ చేసినందుకు జిన్వోకి సారీ చెప్తాడు. ఇంకా జిన్వో సోంగిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జిన్వో ఎందుకంత బ్యాడ్ మూడ్ లో ఉన్నాడని యూన్హో హీజిన్ అడుగుతాడు. హీజిన్ రిప్లై ఇస్తూ బాస్ ని ఓడించేసిన తర్వాత నుండి జిన్వో బ్యాడ్ మూడ్ లో ఉన్నాడని హీజిన్ చెప్తుంది. ఇది విని శాంగ్మిన్ యూన్హోతో జిన్వో టైర్డ్ గా ఉన్నాడు కాబట్టి తను బ్యాడ్ మూడ్ లో ఉండొచ్చని, కానీ జిన్వో ఒక బ్యాడ్ పర్సన్ కాదని శాంగ్మింగ్ చెప్తాడు. ఇది విని యూన్హో జిన్వోని వాళ్ళ గిల్డ్ లోకి ఎలాగైనా రిక్రూట్ చేయండి అని యూన్హో చెప్తాడు. ఇంకా జిన్వో సోంగిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తన్ని సేవ్ చేసినందుకు సోంగి జిన్వోకి థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకా తను బ్లష్ చేస్తూ తర్వాత కలుద్దాం జిన్వో అని సోంగి చెప్తుంది. తన బ్రదర్ అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తుంది ఏంటని జిన్వో కన్ఫ్యూజ్ అవుతాడు. తనకి ఓన్లీ బార్కా యూజ్ చేసే డాగర్ దొరికినందుకు జిన్వో చాలా అప్సెట్ గా ఉంటాడు. అప్పుడే జిన్వోకి కిమ్చుల్ గురించి గుర్తుకొస్తుంది. కిమ్చుల్ తో కలిపి తను థర్డ్ టైం మనుషుల్ని చంపాడని జిన్వో రియలైజ్ అవుతాడు. ఇంకా ఆ రోజు మార్నింగ్ రైడ్ కి వెళ్ళడానికి జిన్వోని పికప్ చేయడానికి వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరితో సోంగి కూడా జాయిన్ అవుతుంది. జిన్వో ఇంకా సోంగి మాట్లాడుకోవడం చూసి వీళ్ళిద్దరూ డేట్ చేస్తున్నారేమోనని జిన్హో షాక్ అవుతాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు డంజన్ గేట్ ఉన్న లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.